వెల్కమ్ టు ఓమిట్ పాడ్కాస్ట్. మన జీవితంలో ఎన్నో అద్భుతాలు ఉన్నాయి. వాటిల్లో ఒకటి మనకి తెలుసు, కానీ అర్థం చేసుకోవడం ఇబ్బంది కాబోతోంది. అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఈ వర్డ్ వినగానే చాలా మందికి గుర్తొచ్చేది ఐ రోబో, ట్రాన్స్ఫార్మర్స్. అదిగో మరో చిట్టే మీకు గుర్తొస్తుంది. ప్రెసెంట్ జాబ్ మార్కెట్ ఏమైపోతుంది, అసలు సెక్యూరిటీ, సిస్టమ్ మీద కంట్రోల్ అనేది ఉంటుందా అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు తరచుగా వాడే ఫోన్, వీడియో రికమెండేషన్స్, లేదా మీ మనసులో ఏమనుకున్నారో మీ మాటలో చెప్పే వాయిస్ అసిస్టెంట్స్ అన్నీ ఏఐ ఆధారంగానే పనిచేస్తున్నాయి. నిజం చెప్పాలంటే ఏఐ మన గురించి చాలా తెలుసుకుంటోంది. ఫేషియల్ రికగ్నైజేషన్, డ్రైవర్లెస్ కార్స్ దగ్గర నుంచి ఆటోమొబైల్ ఇండస్ట్రీస్, హాస్పిటల్స్లో కొన్ని సర్జరీస్, ఇలాంటి వాటిలో ఆల్రెడీ హ్యూమన్ని రీప్లేస్ చేశాయి. ఈ విషయం వాస్తవమే అయినా కానీ మన స్కిల్ సెట్ని కొంచెం డెవలప్ చేస్తే మనం వాటిని అడాప్ట్ చేసుకోవచ్చు. ఒక గ్రాఫిక్ డిజైనర్కి ఏఐ పిక్చర్ని జనరేట్ చేయడం ఈజీయే కావచ్చు, కానీ ఫైనల్గా క్లయింట్కి రిక్వైర్మెంట్కి తగ్గట్టు సెలెక్ట్ చేసి దాన్ని ఎన్హాన్స్ చేసి ఇచ్చేది ఒక హ్యూమనే అని మనం గమనించాలి. అదే ఏఐ మన అగ్రికల్చర్లో ఇంప్లిమెంట్ చేస్తే నీటి అవసరాలని అంచనా వేయటమే కాకుండా అతి తక్కువ సమయంలో వాతావరణ అంచనాలు ఖచ్చితంగా చెప్తుంది. పంటకు అనుకూలంగా భూమి యొక్క ఆరోగ్యాన్ని పరిశీలించి దానికి సరిపడా ఎరువు, పోషకాలు సూచిస్తాయి. ఎన్నో అన్సాల్వ్డ్ థీసిస్, మెడికల్ రీసెర్చ్ సెంటర్ వీటిని సరిగ్గా వాడితే ఎర్లీ స్టేజ్ ఆఫ్ క్యాన్సర్ డిటెక్ట్ చేయడమే కాకుండా ట్రీట్మెంట్కి ఉపయోగపడేలాగా మార్చుకోవచ్చు. అదే దీనిని మిస్యూజ్ చేస్తే మాత్రం సెక్యూరిటీ, కంట్రోల్, సినాప్స్, మిలిటరీ, వెపన్స్, వార్ అంటూ మరో ఏజ్ ఆఫ్ ఆల్ట్రాన్ని చూసే అవకాశం ఉంది. ఒకప్పుడు ఈ భూమి మీద మనుషులు ఉండేవాళ్ళట అని చెప్పుకునే రోజులు వస్తాయేమో. దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి నలుగురికి ఈ వీడియో షేర్ చేసి వాళ్ళని కూడా కమెంట్ చేయమండి. టిల్ దెన్ స్టే ట్యూన్ టు ఓమిట్ పాడ్కాస్ట్, సైనింగ్ ఆఫ్.